ఈరోజు ఆన్లైన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క దేవుని బిడ్డ మీ అందరికీ ప్రభు పేరిట శుభములు తెలియజేస్తున్నారు. బాగున్నారు కదా? ఈరోజు మీరు వాగ్దానం గురించి కనిపెడుతున్నారు కదా? ఈరోజు వాగ్దానముగా వాక్య ధ్యానాంశంగా కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 4వ వచనం ధ్యానం చేద్దామండి. నీవు నీ ప్రభువైన యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన హృదయ వాంఛలను నెరవేర్చును. వాట్స్ ఏ గ్రేట్ ప్రామిస్ బై గాడ్. దేవుడు మనకు ఎంత గొప్ప వాగ్దానం మనకి ఇచ్చారండి. మన ప్రతిరోజు కూడా మన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రతిరోజు కూడా ఆయన ఎప్పుడు కూడా ఆయన సన్నిధిలో సంపూర్ణ శాంతి, సమాధానం, సంతోషం మనం జీవించాలని ప్రభు మనకు చెప్తున్నాడు. మన పద్యాన్ని కూడా దేవుని మనకు చేసిన అనేకమైన మేలుని బట్టి, ఉపకారాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి వచ్చి మనం ఎప్పుడు ఆయన ముందు స్తుతించి గణపరచాలి. కానీ మనం ఏం చేస్తామంటే పద్యాన్ని కూడా మనం ఎప్పుడు అడుగుతూనే ఉంటాం. ప్రార్థన చేయమని దేవుడు కూడా చెప్తున్నాడు. ప్రార్థనలో మీరు అన్నీ అడగండి, మీకు ఏం కావాలి, దేవుడు తప్పకుండా మీ ప్రార్థనకు జవాబిచ్చి మీకు అన్నీ కూడా నెరవేరుస్తాడు. అంతకంటే ముందు మనం ఏం చేయాలంటే దేవుడు మనకు చేసిన ఆయన ప్రతి చిన్న విషయానికి, ప్రతి మేలుకి, ప్రతి ఉపకారం బట్టి ఆయన ముందు మనం స్తుతింప బద్ధులమై ఉన్నాము. మన స్తుతుల మీదే ఆయన మన ప్రభువైన యేసుకు ఎప్పుడు కూడా ఆయన స్తుతుల మీద ఆయన ఆశీనుడై ఉంటాడు. కాబట్టి నువ్వు స్తుతిని స్థితిని మారుస్తుంది. కాబట్టి నువ్వు దేవుని బిడ్డ స్తుతించే వారిగా నువ్వు ఉండాలి. ప్రతి చిన్న విషయానికి నేను అమెరికాలో చూసాను చాలా విషయాలు. వాళ్ళు అక్కడ ఏంటంటే థ్యాంక్స్ గివింగ్ ఫెస్టివల్ ఫాలో అవుతారు. అంటే వాళ్ళు ఏంటంటే ప్రతి నవంబర్ మాసంలో వాళ్ళు ఫాలో అవుతున్నారు. ప్రతి దేవుడు వాళ్ళకి చేసిన ప్రతి చిన్న మేలుకు కూడా వాళ్ళు థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత దేవునికి స్తుతించు అది ఒక గొప్ప ఫెస్టివల్గా వాళ్ళు పాటిస్తారు. అదేవిధంగా మనం కూడా మన జీవితాల్లో మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు చేసిన మేలు ఉపకారం బట్టి నువ్వు రోజు కూడా స్తుతించు గణపరచు. అది దేవునికి చాలా ఇష్టం. తర్వాత మన జీవితం ఎలా ఉండాలంటే మనం దేవుని చిత్తం మీద మనం గుర్తించే వారికి మనం ఉంటే ప్రభు మన కోరికలు ఆయనకు తెలుసు. దేవుని చిత్తం అంటే మీకు తెలుసు కదా. ప్రధాని కూడా మనం ఏంటంటే గివ్ థ్యాంక్స్ టు ది గాడ్. దేవునికి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతతో ఆయనకి ఎప్పుడు కూడా స్తుతులు థ్యాంక్స్ చెప్పాలి. ప్రభా ఈరోజు నన్ను ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చినందుకు క్షేమం ఇంటికి చేసిన మీకు స్తుతి స్తోత్రం చెప్పండి. దేవునికి థ్యాంక్స్ ప్రభా, నన్ను కాపాడు ప్రభా, ఇంటికి నన్ను సురక్షితంగా చేసినందుకు మీకు వందనాలు చెప్పండి. దేవుడు మీ స్తుతుల మీద ఆశీనుడై ఉంటాడు. అలాగే ప్రభా నాకు చిన్న జాబ్ ఇచ్చినందుకు, ఏదో జాబ్ ఇచ్చిన సంతోషం చెప్పు. అలాగే ప్రభా నా బిజినెస్లో చేసిన మేలు బట్టి నువ్వు దేవుని స్తుతించి కనపరచు. ప్రతి మేలు, చిన్న మేలు కానీ పెద్ద మేలు ఎప్పుడు కూడా మీరు దేవుని థ్యాంక్స్ కృతజ్ఞతతో కలిగి ఉండే భావం ముందు నేర్చుకోండి. మీ కృతజ్ఞత స్తుతులు ఇవన్నీ చాలా ముఖ్యం. అలాగే మీరు ప్రతి చిన్న విషయాన్ని కూడా దేవునికి ఎప్పుడు కూడా మీరు లోబడి ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే మన అపాధికి లోబడుతున్నాం, దేవునికి వ్యతిరేకిస్తున్నాం. ఇది దేవుని చిత్తం కాదు. నువ్వు దేవుని చిత్తం నువ్వు పాటిస్తున్న దేవుని బిడ్డ అయితే నువ్వు దేవునికి లోబడాలి, అపాధిని ఎదిరించు. నువ్వు దేవునికి లోబడ్డావంటే మన ప్రభు నీ హృదయాల్లో ఉంటాడు. కాబట్టి అపాధిని నువ్వు ఈజీగా అపాధిని ఎదుర్కొంటావు. అపాధిని ఎదుర్కోవాలంటే నువ్వు దేవుని హృదయాలను ఉంచుకోవాలి. అంటే నువ్వు దేవుని చిత్తానికి లోబడాలా, దేవునికి ఆయన మాటకు లోబడాలా, దేవునికి లోబడి జీవించాలి. ఇది దేవుని చిత్తం యొక్క రెండో లక్షణం. అలాగే మన ముందే మన మత్తయి సువార్త 6:33 ప్రభు వారు చెప్పారు. ముందు నువ్వు ఆ రాజ్యాన్ని, నీతిని నువ్వు ఎదకాల. అప్పుడు మిగతాన్ని కూడా ప్రభు నీ కోరికలు ఏంటో ఆయనకు అన్నీ తెలుసు. లోక సంబంధం విషయం నువ్వు ఉన్న బిడ్డ కాబట్టి లోకం నీకు ఏ అవసరం అవన్నీ కూడా మన ప్రభు తెలుసు. కాబట్టి ముందు ఆ రాజ్యాన్ని, నీతిని మనం వెతికే వారంగా ఉండాలి. అప్పుడు నీ కోరికలు ఏంటో ప్రభువు తెలుస్తుంది. కాబట్టి ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేసే ముందు ప్రభా నా యొక్క జీవితంలో ప్రభా, లేకపోతే నా పలానా జాబ్ విషయంలో, లేకపోతే పలానా హౌస్ కొనుక్కునే విషయంలో కానీ, లేకపోతే మా అబ్బాయి చదువులో కానీ ప్రభా నీ యొక్క ప్రణాళిక ఏంటి ప్రభుని ఇప్పుడు అడిగే దేవుని బిడ్డ, దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ప్రతి చిన్న భాషకి దేవుడిని ఆయన చిత్తాన్ని అడగండి. ప్రభా ఈ విషయంలో మేము ఇల్లు కొనుక్కుంటున్నాం ప్రభా, నీ చిత్తమైన ప్రభా నువ్వు అడిగితే దేవుడు తప్పకుండా ఆయన చిత్తాన్ని నీకు బయలుపరుస్తాడు. ఎందుకంటే నీ హృదయం ఉండే దేవుడు కాబట్టి నీలో ఉన్న లోక సంబంధ విషయాన్ని కూడా మన ప్రభువు తెలుసు. కాబట్టి నువ్వు మొదట దేవుని చిత్తాన్ని నువ్వు వెతికి ఆయన చిత్తానుసారం జీవించే మనసు లేకుంటే దేవుడు నీ హృదయంలో ఉన్న కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుస్తాడు. కాబట్టి నువ్వు దేవుని దారి నువ్వు గొప్ప దీవెనలు పొందుకుంటావు. ఈ వాగ్దానాన్ని మీరు అందరూ కూడా గట్టిగా పట్టుకోండి, స్తుతించండి, గణపరచండి. దేవుడు మీ అందరి హృదయాల్లోని కోరికలు నెరవేర్చి ఆయన మీ హృదయాన్ని నెరవేర్చి గొప్ప మేలులు మీ జీవితంలో పొందుకుంటారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, అయ్యా మీరు మాకు ఇచ్చిన వాగ్దాన్ని బట్టి మీకే వందనాలు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నా తండ్రి ప్రభు. నాయనా అయ్యా మేము నాయనా నీ ఎందుకు బట్టి మేము నాయనా అయ్యా నీ నామని బట్టి మేము నాయన సంతోషించి వారు ఉంటే మాకు సహాయం చేయండి. మా తండ్రి నాయన అయ్యా మేము నాయన నువ్వు చేసిన ప్రతి చిన్న
అయ్యా చిన్న మేలుకు ఉపకారం బట్టి ప్రభా మేము నాయన అయ్యా కృతజ్ఞత భావం కలిగి ఉంటే మాకు సహాయం చేయని ప్రార్థిస్తున్నా తండ్రి ప్రభా. అయ్యా మేము నాయన మొదటి ప్రభా నీ రాజ్యం నీ నీతిని అయ్యా వెతికే వారంగా మీకు ఉంటే మాకు సహాయం చేయని ప్రార్థిస్తున్నా తండ్రి ప్రభా. అయ్యా నీ కృప నీ ప్రేమ ఎంత గొప్పది తండ్రి ప్రభా నాయన. అయ్యా ప్రభా మా హృదయవాంఛ ఎరిగిన గొప్ప దేవ మీకు వందనాలు సూచితో చేస్తున్నా తండ్రి ప్రభా. మేము నాయన దేవుని చిత్తానికి లోబడి ప్రభా నాయన ప్రతి విషయం ప్రభా నీ మీద ఆధారపడి ప్రభా అయ్యా జీవించడానికి మీరే మాకు సహాయం చేసి ప్రభా నాయన. అయ్యా మా యొక్క లోక సంబంధమైన కోరికలు ప్రభా అయ్యా మీ పాదాల వద్ద పెడుతున్నా తండ్రి ప్రభా. మొదటి మేము ప్రభా నీ రాజ్యాన్ని శక్తిని ఎదిగే వారిని మేము ఉండి ప్రభా నాయన. అయ్యా మా యొక్క హృదయవాంఛలు ప్రభా నెరవేర్చలేక ప్రభా మీరే మా హృదయాల్లో ఉండి ప్రభా నాయన. అయ్యా మా యొక్క కోరికలను మన్నించి ప్రభా నాయన. అయ్యా గొప్ప దీవెనలు మా హృదయం మా గొప్ప దీవెనలు మా యొక్క జీవితాలు నెరవేర్చమని ప్రార్థిస్తున్నా తండ్రి ప్రభా. ఈరోజు ఆన్లైన్ ప్రభా నేను పాల్గొన్న ప్రతి ఒక్క దేవుని బట్టి ప్రభా వారి నాయన వారికి చే పనులు పాప వాళ్ళ ఉద్యోగాలు పాప నాయన అలాగే తండ్రి పాప నాయన. అయ్యా వాళ్ళ నాయన అయ్యా వాళ్ళు చే బిజినెస్ విషయాలు పాప ప్రార్థిస్తున్నారు తండ్రి బాబా. వారి పని అన్నింటిలో బాబా మీరే పాప తోడుగా ఉండి బాబు నాయన. అయ్యా వారు ఈరోజు చేయి పన్నింటిలో బాబు నాయన. అయ్యా గొప్ప దీవెన పొందుకొని బాబా వారి మార్గాలు బాబా నీ గొప్ప వాళ్ళకు చూపి తండ్రి బాబు నాయన. అయ్యా వాళ్ళకు నాయన అయ్యా వాళ్ళు చేసే పనిలో గొప్ప దీవెనలు పొందుకొని బాబు నాయన. అయ్యా నాయన అయ్యా ఈరోజు అంతా బాబు నాయన శాంతి సంతోషం జీవితం మీరు సహాయం చేయమని ఘనత మహిమ పవాలు నీకు మాత్రమే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామ తండ్రి మీరు మిక్కిన దానికి వేడుకుంటున్నా మా పరమ తండ్రి. ఆమేన్. God bless you. Have a blessed day.